ముస్సోరిలో తెలుగుటెక్కి రాధా గాయత్రి మృతి కేసు ఇంకా మిస్టరీగానే కొనసాగుతోంది. ఈ కేసులో తమ అల్లుడిపైనే అనుమానాలు ఉన్నాయని గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గాయత్రి మృతికి ముందు తన భర్త ప్రవర్తనపై పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసిందని వారు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల ఆరోపణలతో కేసు దర్యాప్తు మరింత కీలకంగా మారింది. మరోవైపు ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఫోన్ కాల్స్, డిజిటల్ ఆధారాలు, కుటుంబ సభ్యుల వాంగ్మూలాలను పరిశీలిస్తూ మృతికి గల కారణాలను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. కేసులో పూర్తి వాస్తవాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నాడు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హోటల్ ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రెజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరిలోనే ఉన్నాను. నేను